మన బైబిలే కదండి గొప్పది. నిజంగా బైబిల్ అని మనం నమ్మడానికి, బైబిల్ అని మనం విశ్వసించడానికి ఇది అభూత కల్పనతో కూడిన గ్రంథం కాదు. ఇది మనుష్యుడు కట్టుకథలతో నిర్మితమైన గ్రంథం కాదు. ఇది మనుషులు ఊహల వలన పుట్టిన గ్రంథం కాదని ఎందుకు చెప్పాడు? ఎవడో ఊహించి రాసింది కాదురా బైబిల్. ప్రపంచంలో ఉన్న ఇంచుమించు నవల్స్ అంటే ఏంటంటే ప్రతి నవల కథ ఊహల నుంచి వచ్చిందే ఏమండి. అదొక సృష్టి. కవి తన కలంతో సృష్టించిన సృష్టి అంటారు దాన్ని కదా. కాబట్టి మనిషి సృష్టించే కథలకు దేవుడు రాయించిన నిజాలకు ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. కాబట్టి బైబిల్లో మనం చెప్పేటప్పుడు దేనినైనా సత్యాన్ని, ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని చెబుతాం.